హలో పీపుల్, ప్రోటీన్, కాల్షియం, ఐరన్ ఇలా ఎన్నో లాభాలు చేకూర్చే ఈ లడ్డూను ప్రిపేర్ చేసేద్దాం. దీనికి కావాల్సింది ముందుగా నువ్వులు, పల్లీలు, బెల్లం, ఎండు కొబ్బరి, అలాగే ఇలాచీ. ఎండు కొబ్బరిని ఫ్రై చేసుకోవాలండి. ఈ ఎండు కొబ్బరి ఎముకల్లో బలం, రక్తం తక్కువ ఉన్న వారిలో రక్తం మెరుగుపరుస్తుంది. అలాగే బాడీ కొలెస్ట్రాల్ కూడా తగ్గిస్తుంది. ఇమ్యూనిటీ సిస్టమ్ కూడా బూస్ట్ చేస్తుందండి. నెక్స్ట్ పల్లీలు కూడా వేసుకొని రోస్ట్ చేసుకోవాలి. పల్లీలు కూడా పిల్లలకు చాలా మంచిది. అలాగే మన స్కిన్కి, హెయిర్కి కూడా చాలా మంచిది. మెమరీ పవర్ని కూడా ఇంప్రూవ్ చేస్తుందండి. ఆ పల్లీలు ఇలా వేగాక పక్కన పెట్టుకోవాలి. కాల్షియం రిచ్ ఉండే ఈ నువ్వుల్లో ప్రోటీన్ కూడా ఉంటుందండి. కొలెస్ట్రాల్ని కూడా తగ్గిస్తుంది. ఇమ్యూనిటీ సిస్టమ్ని బూస్ట్ చేస్తుంది. స్కిన్కి కూడా చాలా మంచిది. బ్లడ్ ప్రెషర్ కూడా తగ్గిస్తుందండి. పల్లీలను ఇలా ఒక ప్లేట్లో వేసుకొని పొట్టు మొత్తం తీసేసి పక్కన పెట్టుకోవాలండి. ఇలా పక్కన పెట్టుకున్న పల్లీలను ఒక మిక్సీ జార్లో వేసుకొని కొంచెం క్రష్ అయ్యాక కొన్ని పల్లీలను పక్కన పెట్టుకోండి. లాస్ట్లో వేసుకుంటే మంచిగా క్రంచీగా బాగుంటుంది లడ్డూలో. నెక్స్ట్ అదే జార్లో నువ్వులు అలాగే బెల్లం వేసుకొని మిక్సీ పట్టుకొని పెట్టుకోండి. ఈ మిక్సీ పట్టుకున్న దాంట్లో మనం ముందుగా క్రష్ చేసుకున్న పల్లీలను వేసుకొని మొత్తం మిక్స్ అయ్యేలా కలుపుకోండి. మొత్తం మిక్స్ చేసుకోవాలండి. ఇందులో మీరు నెయ్యి కూడా యాడ్ చేసుకుంటే హీట్ చేసుకొని వేసుకోవచ్చు, లేదంటే లేదు. ఇట్లానే లడ్డూలు ఒత్తుకోండి. ఎలాంటి పానకం కూడా అవసరం లేదు. నువ్వుల్లో, బెల్లంలో ఉన్న తేమ సరిపోతుందండి లడ్డూలు చేసుకోవడానికి. ఇలా లడ్డూలు చేసుకొని డైలీ 2 తిన్నారంటే చాలా మంచిదండి. పిల్లలకు కూడా స్నాక్స్లా చాలా బాగుంటుంది ఈ లడ్డు. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. ఎక్కువ శ్రమ పడాల్సిన అవసరం లేదండి. ఇందులో ఇంకా బాదం, జీడిపప్పు ఇట్లా యాడ్ చేసుకోవాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు.